టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీని చంద్రబాబు మింగేస్తారని విమర్శించారు. పొత్తులు, సీట్ల సర్దుబాటులో కూడా చంద్రబాబు తన మార్కు రాజకీయం చేశారన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థుల్లో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులే ఉన్నారని సజ్జల విమర్శించారు. పొత్తు పెట్టుకొని గంభీరమైన ఒకటేదో వీఆర్ ఆల్ యునైటెడ్, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరికి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో అదంతా అలాగే జరుగుతూ వస్తుంది. వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం. ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు. కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాము. పవన్ కళ్యాణ్ మింగేస్తాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు. ఆఖరికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళకు కూడా ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది. మీ అందరూ గమనించే ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్కా నా ఘాట్కా అనే ఒక సామెత ఉంది, అటు ఇటుగా. ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి అది కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ చూజ్ చేసుకున్నది కాదు. వీళ్ళు ఎవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు. అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటానే. నేను పిఠాపురంలోకి ఈరోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళు నంబరు. పోనీ బయట తిరిగి నాయకుడు, పెద్ద నాయకుడు ఈయన రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో, మేము బ్లెస్సింగ్స్ ఇద్దామందాం ఒకటే. ఆయనకి ఇచ్చినవి 21. ఆ 21లో నాకు తెలిసి బహుశా మీ అందరూ నేను నంబర్ చూడలే కానీ 18 మంది టీడీపీ వాళ్ళు, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి పంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులు అయ్యారు. బట్ ఆయన ఉద్దేశాలు, ఏ ఉద్దేశాలు అయితే ఆయన ఉన్నాయో అవి వాటికి బేసిస్ లేదు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు వాటికి. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఓటేస్తారు కాబట్టి ప్రజలందరినీ దూరం పెట్టమన్నట్టుంది. నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. నువ్వు మంచి చేయకపోతే వాలంటీర్ల వ్యవస్థ నిరుపయోగం. అది ఏం చేసుకోను. నువ్వు ఎవరు కిందికి ఏం పంపించకపోతే ఏం చేసుకుంటారు దాన్ని? దానివల్ల వచ్చే ఫలితాలంటే సత్వ ఫలితాలు ఉంటాయి. నువ్వు చేయి, సేవ చేయవద్దని కూడా ఆయన సేవ చేసింటే వాలంటీర్ అని పేరు కాబట్టి ఇంకో పేరుతో అయినా ప్రజలు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. అది చేయకుండా చిట్కాల ద్వారానో వీటి ద్వారానో ఇది ఆపితే మొత్తం ఏదో జరుగుతుంది అనుకోవడము అది పొరపాటు. దానివల్ల సఫర్ అయ్యి ప్రజలు సఫర్ అవుతున్నారని చెప్పడం మా ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రం భద్రత కల్పించకపోతే ఇప్పుడు ఇచ్చినారా? నాకు ఇంతకుముందు ఎవరు ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఈరోజు ఉన్నట్టుండి ఇన్నాళ్ళు అయితే ఆయన మామూలుగా తిరగలే కదా. ఇంతకుముందు Z+ లేదా? ఇంతకుముందు స్టేట్ వాళ్ళే ఇచ్చారా? నాకు ఐడియా లేదు. కానీ అప్పుడు ఎవరుండి ఏది ఉన్నా ఈ 3 ఏళ్ళలో అయినా మామూలుగా తిరిగాడు. లోకేష్ రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నాడుగా. తిరుగుతూనే ఉన్నాడు, నోటుకొచ్చినట్టు తిరుగుతూనే ఉన్నాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టే రకంగా మాట్లాడుతున్నాడు. అప్పటికేమి ఆయన భద్రతకి ఏం డోకా రాలే కదా. అంటే సెక్యూరిటీ ఇస్తేనే కదా బాగుండింది. ఈరోజు ఉన్నట్టుండి ఏదో అంటారు, తాను ఏమీ చేయలేకనే రోజుకు ఏదో ఒకటి బిల్డ్ చేసి ఇప్పుడు ఈ పెన్షన్లది కూడా అదే అంటున్నారు, మీ దగ్గర డబ్బు లేక మీరు ఏదో చేస్తున్నారని. ఏమన్నా అర్థం ఉందా? డబ్బు లేకపోతే రేపు 3వ తేదీ ఏం తేలుతుందిగా. 3 నుంచి ఇస్తే ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ మొదలుపెట్టేప్పుడు ఓ రోజు గ్యాప్ వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ అదే చేశామంటే దాని మీద ఈ ఒక అబద్ధం ఏదో. ఇప్పుడు దీంట్లో కూడా అబద్ధం. పదన అచ్చెన్నాయుడు కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఒకవేళ లోకేష్కి Z+ ఇచ్చారంటే ఇక్కడ భద్రత లేకపోతే ఇన్నాళ్ళు ఎట్లా తిరిగేవాడు? మరి అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లలో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది. అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా. కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా? నాకు అర్థం కావట్లేదు. సెక్రటేరియట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగనన్న ఇచ్చినాడని? ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన IAS జస్టిస్లో వాళ్ళు ఎంత ఆస్తులు ఉంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టరు, వీళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరపునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు.